అక్క ఎస్పెషల్లీ మీ పైనే స్టేజ్ మీద మీరు ఎలా ఉంటారు, ఇంట్లో మీరు ఎలా ఉంటారు అనే ఈ స్కిట్ ని చాలా ఫనీగా ప్రెజెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్. ఎవరు వీళ్ళు? మెడలో మా ఫోటోలు వేసుకొని తిరుగుతున్నారు. మీరే మేము, మేమే మీరు. సుమా అయ్యో నో టచింగ్ అమ్మా. టచింగ్ ఇల్లేనా? మరి ఇప్పుడే కదే బాగా ఎక్కావు పైకి. అది సాంగ్ లో టచింగ్ లే, ఇది సంసార టచింగ్ లే. పిల్లలు కమ్మింగ్ అమ్మో, పిల్లలు కమ్మింగ్ అమ్మో. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకున్నాను సుమా. మీ వాళ్ళు ఒప్పుకున్నా మా వాళ్ళు ఒప్పుకున్నా మనం ఇద్దరం అలా లేచిపోయి పెళ్లి చేసుకోవాలి రాజా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే లేచిపోయి పెళ్లి చేసుకోవటం ఎందుకు? నీ వాంగే కాదు. రాజా, నీ వాంగే. నువ్వు వాంగా, నువ్వు వాంగా. అమ్మా రాజా ఏంటి అంత గట్టి వచ్చావు? ఏదో నీ కొడుకు లేచిపోయి పెళ్లి చేసుకున్నట్టు. ఆల్రెడీ లేచిపోయి పెళ్లి చేసుకున్నాడండి. అయినా ఏంట్రా మన ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, లేచిపోయి పెళ్లి చేసుకునేది. మావెల్లియో మీ వాళ్ళు ఒప్పుకున్నా మా వాళ్ళు ఒప్పుకున్నా పెళ్లి చేసుకుంటే థ్రిల్ ఏముంటది? మావెల్లియో ఇలా లేచిపోయి పెళ్లి చేసుకుంటే థ్రిల్ ఉంటాయి. ఏ రోజా? అవును అవును అయింది అయిపోయింది. కానీ ఏమ్మా సుమా, మన దేవురు గుంటూరా రాజమండ్రి? సర్లే అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి. నీ వాంగే. అదేంది అబ్బాయి కదా అమ్మాయిని తీసుకెళ్ళాలి, అమ్మాయి అబ్బాయి తీసుకెళ్తాదేంటి? చెప్పింది కదండి కేరళి అని. అంతా గానే ఉంటదేమో అక్కడ. నీ వాంగే, నీ వాంగే. ఈ వాంగాలు గింగాలు మన దగ్గర నడవవు. పాలపలికి. అమ్మా సుమా, సుమా. వస్తున్నానండి, వస్తున్నానండి. నాకు మావయ్యకి కాఫీ తీసుకురామ్మా. అయ్యో అత్తెల్లియో కాఫీ. నువ్వేంటమ్మా ఇలాగున్నావు? రేపు హర్రర్ మూవీ ప్రమోషన్ ఉంది అత్తెల్లియో. అరే భయం అవుతుంది, రారా. ఏంటమ్మా అది తిరిగోసారి. నీ దండం పెడతానే. ఏంటి ఇది? అమ్మా సుమా, నేను తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ అందరి నటులకి యాక్టింగ్ నేర్పించా, కానీ ఎవ్వరు నన్ను భయపడలే. నువ్వు ఒక్కదానివి తప్ప, నువ్వు ఒక్కదానివి తప్ప. మామెల్లియో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అమ్మమ్మ దోశ ఏమైనా వేసుకురమ్మంటారా? నువ్వు మొన్న వేసి నాయనమ్మ దోశ అరక్క ఇంకా అవస్థలు పడతాను నేను. అట్లానే పెట్టకు ప్లానింగ్స్. రాజా నీకు? నేను డైటింగ్ లో ఉన్నాను కదమ్మా. అందరూ అలా అంటే ఎలా? పిండి మిగిలిపోద్ది. కావాలంటే పిండి తింటాం, నువ్వు వేసే దోశను మాత్రం మేము తినాం. ఓకే, మీరు తినకపోతే మా స్టాఫ్ లేరేంటి? మా స్టాఫ్ తినరేంటి? వాళ్ళు తినకపోతే రేపు సెట్కి వెళ్ళి వాళ్ళకి దోశ వేసి పెడతా. వదులుతారేంటి ఎవరికైనా? నేను ఎందుకు వదులుతా? అరే స్టాఫ్ ఎక్కడ తెచ్చారా? అంటే 1 గంట అవుతుంది, భోజనం చేస్తారా? చేస్తా మేడం. ఫోన్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకొని తినేయండి రా. ఏంటోరా నన్ను చూస్తేనే మీ అందరు కడుపులు నిండిపోతాయి. మీ అభిమానం పాడగాను. मस्त शेड जो नाही राणीला आम्हाला असा నేను ఇంత ఘోరంగా ఉంటానా? ఓ మై గాడ్. మీ పిచ్చి చేష్టలకి మాకు పిచ్చెక్కుతుంది మేడం. ఎంత మాట అన్నారా? నాది పిచ్చి చేస్తలా? అవును రా, ఎవడాడు అన్నది. నాది పిచ్చి చేస్తాడరా? సరే రోజు 15 రీల్స్ చేస్తున్నామని కదా అందరు ఫీల్ అవుతున్నారు. ఇంకా 15 రీల్స్ చేయద్దురా మన ఇక్కడ నుంచి. ఓ 14 చేద్దాం. సరే మరి ఈవెంట్ కి టైం అవుతుంది, వెళ్దామా? కాదు మేడం, మేము మేల్పినప్పుడు మీరు పడుకుంటారు. మీరు పడుకున్నారు కదా అని చెప్పి మేము పక్కెళ్ళి ఒక కులికేస్తే మీ రూల్స్ కోసం మా చెవు దగ్గరికి వచ్చి గట్టిగా హ్యాపీ బర్త్డే నడుస్తారు. సరే ప్రోగ్రామ్కి వెళ్దాం పదండి, ఈవెంట్ కి టైం అవుతుంది.
ఈవెంట్ అన్ని తాటా తీసేస్తున్నారు ఈవెంట్ వాళ్ళు. రూమ్కి వెళ్ళి పడుకునేంత ఓపిక నాకు లేదు కానీ ఇక్కడే హాల్లోనే పడుకుంటా. ఇంకా నా వల్ల కాదు పడుకునేది. హాయ్ వైజాగ్, అందరు బాగున్నారా? ఇప్పుడే తడికా తద్దినక ప్రివిలేజ్ వచ్చిన తడికలందరికీ నా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే ఇదిగో తడిక తద్దినక హీరో వచ్చేసారు. హీరో గారు వస్తారు. ఈ తడకలందరూ దారి పడ్డే. ఇప్పుడే తడిక తద్దినక హీరోయిన్ కూడా వచ్చేసింది. ఆయే మేడం, ఆయే మేడం. యా బైఠియే, క్యా సోయి. అర్ధరాత్రి అయితే చాలు ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్లు అందరినీ దాంతో పాటు తిండికి తీసుకొస్తుంది కదరా. హాయ్ జపానా అరే జపాన్ ఏంద్రా? కరెక్టే హాయ్ జపాన్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్. ఏంట్రా ఉసుకుసుకో? జపాన్ లాంగ్వేజ్ అనుకుంటున్నా, నాకు మాత్రం ఏం తెలుసు. ఎప్పుడు నేర్చుకుంది? ఆడే ఫంక్షన్ అంటే అరగంటలో ఏ లాంగ్వేజ్ అని నేర్చుకుంటది. ఆయే సోయి. అరే రాజా, దయచేసి ఆమె లోపలికి తీసుకెళ్ళరా. సుమా ఇప్పుడే ఇదిగో మన బండ్ల గణేష్ గారు వచ్చారు. ఆయన స్పీచ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు. రండి. అమ్మా సుమా, అలా లేకదు, తప్పుకో. సుమా, నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎవడా చేసేది అది? ఎవడాడు? రెగ్యులర్ దానికి నేనే సార్ చేసేది మీకు. ఆయన రూపాయి తక్కువగా చేస్తారు. ఎలా ఇస్తారు వాళ్ళకు మీరు? వచ్చిందండి వయ్యారి. ఇంట్లో ఉన్నాను. ఈవెంట్ లో కాదే, ఇంట్లో ఈవెంట్ చేసావు. బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకోపో. బెడ్రూమ్ ఆడేస్తుంది. బెడ్రూమ్ లోకి వెళ్ళి కొట్టారే రోజు. అంటే బెడ్రూమ్ లో లెస్ వెల్కమ్ చప్పట్లు కొడుతుంది నాన్న. పడుకో నాన్న, ఇప్పటికే లేట్ అయింది. పండు పక్కా నా కన్ఫామా? అదే ఇంకేం ఉండదు, ఇంకా లేకపోదు. నాకు తెలుసు కదా నా పిల్లం గురించి. ధమాకా రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన రవితేజ ఫ్యాన్స్ అందరికి స్వాగతం సుస్వాగతం. ఇదిగో నేను డాన్స్ చేసి నాతో పాటు మీరంతా డాన్స్ చేసి నేను అట్లాంటి దాన్ని కాదు బావా, పల్సర్ బైక్ మీద రారా బావా, అట్లాంటి దాన్ని కాదు బావా, పల్సర్ బైక్ మీద రారా బావా. నాన్న బాగా రాంగ్ పొజిషన్. నాన్న లే. ఏంద్రా మాకు ఈ బాధ? ఇంకా రాతో కాదు. ఏమే పోయి బట్టలు చదువు, మనం వెళ్ళిపోదాం. నాన్న అలా అనకండి నాన్న. నేను ఎప్పుడో రెడీ అండి, పదండి. నాన్న బాయ్, ఎవరి కర్మకు వాడే బాధ్యుడు. అది కాదు నాన్న. అవునా సార్? రాజా ఉన్నావు రాజా? నువ్వు ఎక్కడికి వెళ్తావు రాజా? నేను ఏం చేసినా నువ్వు భరించాల్సిందే రాజా. దొరికిపోయానా? బుక్ అయిపోయావు రాజా. నా చేతిలో ఎప్పుడో బుక్ అయ్యావు రాజా. కొత్తగా బుక్ అయ్యే ఉంది రాజా. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రోజుల తర్వాత చంద్రాని గెటప్ లో చూస్తున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఇది నాకు సుమ గారి బయోపిక్ కన్నా కూడా నా బయోపిక్ అనిపించేది. సుమ గారు, మీరు ఇంట్లో ఎలా ఉంటారు, స్టేజ్ పై ఎలా ఉంటారు, ఫ్యామిలీని ఎలా ఇబ్బంది పెడుతున్నారో చూపించారు. ఎలా అనిపించింది? చాలా సూపర్ గా ఉండింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రాని చూడడం అనేది ఒక ట్రీట్. అంటే జబర్దస్త్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే చూస్తూనే వస్తున్నాము. ఎస్పెషల్లీ చంద్రకి ఏంటంటే అసలు ఇన్హిబిషన్స్ ఉండవు. ఎలా అంటే అలా పర్ఫామ్ చేసేస్తుంటాడు. కింద పడుకొని చేసినటువంటి ఆ బిట్స్ అన్ని ఉన్నాయి కదా, సూపర్ చంద్ర. చూడడానికి చాలా బాగుంది అసలు. ముఖ్యంగా ఈ రోజు ఈ స్కిట్ ని అత్యంత ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆది. సో అది నీకు ఎలా అనిపించింది? సుమగారి గురించి చేయటం ఒక హిట్ అయితే, చంద్రన్న చాలా రోజుల తర్వాత లేడీ గెటప్ వేసాడు. అది మాత్రం మన ఈ ఈవెంట్ కి అదే హైలైట్ నాకు తెలిసి. Yes, Mr. Chanti, how did you like this performance? చంద్ర పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ మనం చెప్పక్కర్లేదు. మనోడు కాకపోతే ఈ రోజు
జరగలేదు కాబట్టి అవును, నాకు అదొక్కటే భయం వేసింది. చంద్ర చీర కట్టాడు, నా క్యారెక్టర్ వేసాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని బ్యాలెన్స్ చేసుకున్నా. చమ్మక్ చంద్ర అనే వ్యక్తి ముఖ్యంగా ఈ శారీస్ వేసుకున్న తర్వాత ఆ స్కిట్స్ ద్వారానే ఎక్కువ ఫేమస్ అయ్యారు అండ్ ఎక్కువ జనాల్లోకి వెళ్ళారు. మళ్ళీ మీరు చీరలో వచ్చారు కాబట్టి అది చూడాలని అనుకుంటారు కాబట్టి బట్టే బాద్ బాడ్కో చాడని చెప్పి నీకు వచ్చినావురా. చెప్పు బట్టే బాద్ బాడ్కో, నేను చెప్తాను ఈ సంగతి. చెప్పు. అండ్ ముఖ్యంగా రీల్స్ మీ స్టాఫ్ అందరితో చేస్తుంటారు కదా. అసలు వాళ్ళు కూడా చాలా బాగున్నారు పాపం స్టాఫ్. కానీ మా స్టాఫ్ లో ఒక సూపర్ డాన్సింగ్ స్టార్ ఉన్నాడు, నేను తీసుకొస్తున్నా. యా ప్లీజ్. ఈయనే మన డాన్సింగ్ స్టార్. ఇప్పుడు మీరు లింగిడి లింగిడి పెట్టండి, మేము చేస్తాం. సూపర్. అసలు పోనీ ఇంట్లో వాళ్ళకున్న డాగ్స్ తో చేయడం అన్ని చూసాము, కానీ ఇలా స్టాఫ్ ని కూడా వైరల్ చేస్తున్నారా అంటే అక్క మీరు మామూలు మనుషులు కాదు. ఆల్రెడీ వాళ్ళు చాలా వైరల్. పదండి పదండి, మనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. 1 సెకండ్. రాజీవ్ గారు మీకేమో చెప్పాలంటే పోతలకి. చంద్ర సూపర్ చంద్ర, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.